నటులు నిష్క్రమించారు. ఇప్పుడు తప్పుడు నాటకాలు ఆడి దానికి దర్శకత్వం వహించిన వారి పెళ్లి గ్రాండ్గా జరగాలి. ఎంత దుర్మార్గానికి ఒడికట్టావే పాపిష్టిదానా! దేవుళ్ళంటి భావ జీవితంతో ఆడుకుంటావా? మొత్తం మన కుటుంబానికే ఇంత నీడనిచ్చి అన్నం పెడుతున్న బావకి ద్రోహం చేయాలని చూస్తావా? అసలు నిన్నిక్కడ ఉండనివ్వటమే బావ చేసిన తప్పే. అన్నయ్యని నీ సొంతం చేసుకోవాలని అన్నయ్యను ప్రేమించిన వదిన్ని అన్నయ్య నుంచి విడదీయాలని చూస్తావా? నువ్వసలు మనిషివేనా? అందుకనేనా నా మనసుని మా ఆయన మనసుని విడదీయాలని చూసావు? తిన్న ఇంటి వాసాలు లెక్క వేస్తావా? పెళ్ళయ్యాక సాధించి సాధించి వేధించి వేధించి చంపేవు కదే. అయినా పెళ్ళైన మగాడు నీ సొంతం కావాలని ఆశపడ్డం ఎంత నీచమో తెలుసా? తెగబడ్డోళ్ళకి నీచు అని మంచు అని ఏం తెలుస్తుందమ్మా? అన్నీ వదిలేసినోళ్లే ఇలాంటి పనులు చేస్తారు. మిస్ చంద్రలేఖాదేవి, ఇంకా ఇంకా ఈ క్షణం వరకు నన్ను దక్కించుకోవాలని చూడటానికి సిగ్గుగా లేదు? మంజుల లాంటి అమ్మాయి కనిపిస్తే నా భార్యగా నాటకం ఆడిస్తావా? దుర్మార్గం కాదు? ధరణికి అన్యాయం చేస్తే నేను నీకెలా దగ్గర అవుతాను అనుకున్నావు? అక్క అక్క అంటూ వారిస్తావా? ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? పిచ్చోడు అనుకున్నావా? నిన్న మొన్నటి దాకా చీచీ అని సడన్ గా ఆకాష్ నచ్చాడు, ప్రేమ మూసీలా పొంగింది, చేసుకుంటే ఆకాష్నే చేసుకుంటా అని కొత్త డ్రామా ఆడావే. దేనికి? దేనికంటావేంటి ధరణి? వాళ్ళిద్దరూ మంచోళ్ళు కాదని ఓ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళని హతమార్చి ఆ నెపం నీ మీదేసి నీ మీద యుద్ధం ప్రకటించి నన్ను వశం చేసుకుందామని క్రిమినల్ ప్లాన్ వేసింది. బావా నేనా? షటప్! అలా పిలిచే అర్హత నీకు లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వినే స్థితిలో లేను. బావా నువ్వే చెప్పు, నీ చెల్లెలని చూడకుండా ఇప్పుడు ఈ లేఖకి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు. ఏంటన్నయ్యా, చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏం శిక్ష వేయాలని గోపిబావని అడుగుతున్నా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించన్నయ్యా. అదే కరెక్ట్. నా కూతురు ఉసురు పోసుకున్న దాన్ని ఊరికే వదలద్దు. రాచి రంపాన పెట్టింది, పుట్టెడు దుఃఖం పోసింది. ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు, నిమిషం సంతోషంగా బ్రతకనివ్వలేదు. అంతకంతా అనుభవించాలే నువ్వు. ఈ జన్మలో మళ్ళీ నీ వైపు చూడకుండా చేయి బావా. దుర్మార్గానికి కూడా అంతుండాలి. పచ్చని కాపురంలో నిప్పులు పోసి పరాయి మొగుణ్ణి చేసుకోవాలని చూసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. మా ధరణి పడ్డ బాధలన్నీ కలిపి ఒకేసారి అనుభవించేలా చేయాలి. తను పాపం చేసిందని మనం కూడా చేయలేం కదా. అందుకని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా? తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. దరిద్రాన్ని దుర్మార్గాన్ని కోరి ఎవరూ నెత్తిని తెచ్చిపెట్టుకోరు. అపాత్రాదానం, అనర్హులకు ఆసరా, పాపలకు క్షమాభిక్ష పెట్టడం మంచితనం అనిపించుకోదు. మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం.
అదే ఆ పాపం అనిపించుకోకూడదని కఠినంగా వ్యవహరించలేకపోతున్నాను. మీ మంచితనం మెతకితనాన్నే ఇలా కష్టాలు తెచ్చిపెట్టడానికి అవకాశంగా తీసుకుంది ఈ రాక్షసి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో సంకోచించినా సంశయించినా తిరిగి దాడికి గురి కావాల్సి వస్తుంది. గోపి అన్నయ్య, నువ్వు తీసుకెళ్తావా? నన్నే అవతలికి నెట్టమంటావా? దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. దయ్యాన్న పోతాను చూస్తున్నట్టుంది. అది నీ పొజిషన్, అర్థమైందా? అందరూ చీ కొడుతున్నారు. చివరికి తోడు పుట్టిన అన్నయ్య కూడా చీచీ అంటున్నాడు, అసహ్యం వేస్తుంది అంటున్నాడు. నీ నీచమైన కోరికకి నీకు మిగిలిన ఫలితం ఇది. సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావేంటి? పోతలకి. వారు ఈ మాటలకి వినే జాతి కాదు. ఏంటే ఇంకా ఉరువురువి చూస్తున్నావు? నీ చూపులకి జడుస్తాననుకుంటున్నావా? పో అవతలికి పో. నీ దొంగేడుపులకి కరుగుతాననుకుంటున్నావా? కరగను, కనికరించను కూడా. దయాజాలి మర్చిపోయేలా చేశావు. అనుభవించాలి, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. పో అవతలికి, పో పో. పోవే పో. తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. మా ధరణి పడ్డ బాధలన్నీ కలిపి ఒకేసారి అనుభవించేలా చేయాలి. అక్క పోయాక బావని పెళ్లి చేసుకోవాలి అనుకోటు ఐపీసీ సెక్షన్ ప్రకారం నేరం అన్నట్టు ఎన్నెన్ని మాటలు అన్నారు. అయినా మేనమామ కొడుకుని చేసుకుంటే తప్పేంటి? చాలా మంది అక్క పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటారని చెప్తూనే ఉంటారు. అలాగే నేను కూడా ఆశపడ్డాను, కానీ జరగలేదు. బావంటే ఇష్టంతో చేస్తే ఇంత ఘోరంగా నన్ను అవమానిస్తారా? ఆ ధరణికి ఎంత పొగరు, ఎంత ధైర్యం! నన్ను నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటుతుందా? వదలను, దాన్ని ఊరికే వదలను. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. బావన్ సొంతం చేసుకోవాలనుకుని చేసిన ప్రయత్నాలన్నీ బిడ్స్కొట్టాయి. చిచి, చివరికి ఆ పని దాంతో బయట గెంటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సంగతి తెలీదు. నా క్రిమినల్ మైండ్ను ఉపయోగిస్తా ప్రతీకారం తీర్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని కాపురం చేయనివ్వను. ధరణిని సుఖంగా సంతోషంగా బ్రతకనివ్వను. నేను పగబడితే ఎంత నష్టపోవాల్సి వస్తుందో తెలిసొచ్చేలా చేస్తాను. చివరికి చచ్చైనా సరే ఇది సాధించి తీరుతాను.
చివరికి నా కూతురు కాపురం కుదుటపడేలా చేశావా స్వామి? నా ధరణిని పిశాచంలా పట్టి పీడించిన ఆ లేఖని బయటికి పంపించావు. ఇంక నా బిడ్డ బ్రతుక్కి ధోకా లేదు. వాళ్ళ కాపురం సుఖంగా సంతోషంగా సాగిపోతుందనే నమ్మకం కలిగించావు. వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించు తండ్రి. హలో సరస్వతి గారు, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అదే అలా పేరు పెట్టి పిలిస్తేనే నా కొళ్ళు మండుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే సరదాగా అలా పిలవాలనిపించింది. సరే గాని నీ సంతోషానికి కారణం అక్క కష్టాలు తీరిపోయాయనే కదా? అవునే, నువ్వు అనవసరంగా భయపడ్డావు, ఆందోళన చెందావు, కంగారు పడ్డావు, బుర్ర బద్దలు కొట్టుకున్నావు, బాధపడ్డావు. అక్కకున్న నమ్మకం, ధైర్యం నీకు లేకపోయాయి. తను మొదటి నుంచి చెప్తుంది, నువ్వే నమ్మలేదు. కానీ అక్కను చూడు, అక్కడ ఉండాలని చెప్పొచ్చి మళ్ళీ తిరిగెళ్ళింది. అక్క చాలా గ్రేట్ అమ్మా. అవునే, అది గ్రేటే. కానీ కన్నతల్లిగా నా బాధ నాది. నేను కుమిలిపోయింది దాని కాపురం గురించేనే. నాకు దానికున్నంత ధైర్యం లేదు. అమ్మా, అక్క బావని ఒకసారి ఇంటికి పిలవాలి. అలాగే పిలుద్దాం. నాకు ఇద్దరినీ పిలిచి అల్లుడు గారికి ఇష్టమైనవి చేసి తృప్తిగా భోజనం పెట్టాలనుంది. నీ కోరిక నేను నెరవేరుస్తాలే సరస్వతి, నువ్వు దిగులు చెందకు. నిన్ను మా అమ్మ చాలా మంచిది. నా కూతుళ్ళు బంగారమేనే. పద. ఇంత బతికి ఇప్పుడు అయిన వాళ్ళు లేని అనాథగా మిగిలాను. లేఖ, ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా గుళ్ళల్లో ఈ చెట్ల కింద ఇలా బాధపడతావు? ఎలాగైనా ధరణి ఇంట్లో పాగా వేయాలి. ఆ ధరణిని చిత్రహింసలకు గురి చేయాలి. ఏంటే నువ్విలా వచ్చావు? ఊరుకోవే, నిన్ను ఎంత బాధ పెట్టుండకపోతే నువ్విలా ఏడుస్తావు? ఏం చెప్పమంటావే? మనసుకి నచ్చిన బావ కోసం నేను తాపత్రయపడి ఇప్పుడు ఈ గుళ్ళో చెట్టు కింద తల దాల్చుకోవాల్సి వచ్చింది. నేనుండగా నువ్విక్కడ ఉండాల్సిన కర్మ నీకేంటే? రా, మా ఇంటికి వెళ్దాం. నేను రానే. మీ ఇంట్లో వాళ్ళు నేను తిడతారు. మా ఇంట్లో నన్ను అనే ధైర్యం ఎవ్వరికీ లేదు. ముందు పద. వద్దే. నేను నీ ఫ్రెండ్ని. నిన్ను ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వెళ్తే మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంది? అసలు ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అయినా నిన్ను అవమానించి అనరాని మాటలంది నీ వాళ్ళు. మా ఇంటికి రావడానికేంటే? నిన్ను ఎవ్వరూ పల్లెత్తు మాట అనకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక్కడ ఇలా నిల్చుంటే పిచ్చి ఆలోచనలే వస్తాయి, కానీ ధైర్యం రాదు. ధైర్యం రానిదే ప్రతీకారం తీర్చుకోలేవు. పద, మా ఇంటికి వెళ్దాం. రావే. మంజుల వదిన పోలికలతో ఉన్న మరో మనిషిని తీసుకొచ్చి లేక ఎంత డ్రామా ఆడింది. తలుచుకుంటేనే భయంగా ఉంది. నాటకం ఆడింది కనుకే తెరపడింది. తగిన శాస్తి జరిగింది. అక్కు పక్షిలా ఎక్కడ ఏడుస్తూ కూర్చుందో. నా మీద ఎంత జులుం చేసింది. దేవుడు బాగా బుద్ధి చెప్పాడు. అతి తెలివి ప్రదర్శించి అడ్రస్ లేకుండా పోయింది. అయినా ఏమాత్రం తేడా లేకుండా అచ్చం మంజులాలా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట.
మరీ అంత కరెక్ట్గా డిట్టో మంచుల వదినలాగే ఉంది. మ్మ్. పోయి పోయి లేఖకి నాటకం కోసం ఎదురుపడినట్టుంది. నాకు మంచి జరగడానికే దేవుడు ఎదురుపడేలా చేసినట్టున్నాడు అనిపిస్తుంది. ఏంటి మంచి? ఎన్ని బాధలు పెట్టింది, చివరికి నువ్వు ఇల్లు వదిలిపోయేదాకా తెచ్చింది. ఇప్పుడేమైందండి? ఎవరు అవతలికి పోయారు? పాపం చేసింది, పరామర్శించే వాళ్ళని కూడా లేకుండా చేసుకుంది. ఊరంతా ఈవిడ గురించి తెలిసింది కాబట్టి ఎవరు ఎవరింట్లోకి రానివ్వరు. మొహాన తలుపులు వేసి పో అవతలికి అంటారు. గోపి అన్నయ్య కూడా అసహించుకుని వెళ్లారు. రాధవదినైతే అసలే రానివ్వదు, లేక నీడే పండివ్వదు. బజార్లెంట బిచ్చమెత్తుకుంటూ తిరగాలి. అవును, అంతకు మించి వేరే దారి లేదు. తను మారదు, లేక ఇంకా పగబట్టి మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమోనని భయంగా ఉందన్నయ్య. దాని మొహం చేస్తుందమ్మా. అయినా దాని గురించి ఆలోచించి అనవసరమైన భయాలు పెట్టుకోకు దీప్తి. అసలే నెలలు నిండిన మనిషివి. ప్రశాంతంగా సంతోషంగా ఉండు. ఆలోచించి భయపడి బుర్ర పాడు చేసుకోకు. లేనిపోని డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయాలన్నీ మర్చిపోండి. శ్రావణ్, నువ్వే తనకు ధైర్యం చెప్పాలి. ఆ ఆలోచనల నుంచి దీప్తి నువ్వే డైవర్ట్ చేయాలి. అలాగే బావా. డైవర్ట్ కాదు, డైవర్స్ దాకా తెస్తాను. శ్రావణ్, నువ్వు అదోలా ఉన్నావేంటి? ఏం లేదక్క, ఎలా ఇంత మోసం చేసే ధైర్యం చేసిందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా అదే ఆలోచిస్తే ఇక దీప్తిని ఎలా డైవర్ట్ చేస్తావు? దీప్తికి ఇబ్బంది అన్నారుగా, ఇంక చేయలే బావా. జరిగిందంతా మన మంచికే అనుకోవాలి. మ్మ్. ఇది కరెక్ట్. బీ హ్యాపీ అమ్మా. సరే అన్నయ్య. పదండి. రా దీప్తి. లేకక్క, వచ్చావా శ్రావణ్? రాకుండా ఎలా ఉంటానక్క? నేను నీ తమ్ముణ్ణి. నిన్న మండపం నుంచి నేను గెంటేసిన దగ్గర నుంచి రాత్రి నీ ఫోన్ వచ్చే వరకు నా మనసులో లేదు. ఎక్కడున్నావో, ఎలా ఉన్నావని చాలా ఫీల్ అయ్యాను. నీ కాలు వచ్చాక కాస్త కుదిరిపడ్డాను. ఎలా ఉన్నావు అక్క? ఎలా ఉంటాను? మహారాణిలా బతికి చివరికిదిగో ఇలా పరాయి పంచన చూరు పట్టుకొని వేలాడే పరిస్థితి. అంతా నా కర్మ. నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. ఆ ధరణిని ఇంట్లోంచి తరిమేయాలనుకుని దాంతో నేనే బయటికి గెంటించుకున్న దౌర్భాగ్యురాల్ని. దాని గురించి నువ్వేం బాధపడకక్క. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. రాత్రి వాళ్ళు ఆ లేక ఎలా మోసం చేసింది, అలా చేసింది, రోగం బాగా కుదిరింది, తగిన శాస్త్ర జరిగింది అంటుంటే నేను భరించలేకపోయినాక తట్టుకోలేనంత కోపం వచ్చింది. కానీ వాళ్ళంతా ఒక్కటే, నేను ఒక్కడిని ఒకటైపోయాను. భయపడకుండా కంట్రోల్ చేసుకోవడమే మంచిదైంది. నువ్వు నా మనిషివని, నా మేలు కోరేవాడివని అస్సలు బయటపడద్దు. అక్కడే ఉండి అక్కడ జరిగే ప్రతి విషయం నాకు చేరేస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు మనం అప్పర్ హ్యాండ్ అవ్వాలి. ఎలా చేసైనా బావని ధరణిని విడదీయాలి. అది నన్నెలా బయటికి గెంటించిందో అలా బావ చేత్తోనే దాన్ని బయటికి గెంటించాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది, నేను తృప్తిగా బ్రతుకుండేది. అలాగే అక్క. సరే, మంచిది శ్రావణ్, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను.